మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటే పౌలు గారు చాలా చక్కగా జ్ఞానంతోని, వివేచనతోని, చాలా బుద్ధితోని, చాలా జ్ఞానయుక్తంగా దేవుని మాటలను వాళ్ళకు అందిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎలా అందిస్తాడు? చాలా జ్ఞానంగా, చాలా వివేచనతో లేఖనాలను వాళ్ళ కోట్ చేస్తూ, చూపిస్తూ, లేఖనాల ఆధారముగా యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళకి కనుపరుస్తూ ఉంటాడు. నీకు మాట చెప్పనా, ఈరోజు లేఖనాలు నీకు దొరకని, లేఖనాలు నీ చేతిలో ఉన్నాయి. లేఖనాలతో పాటు నీ జీవితాన్ని యేసయ్యకు మాదిరిగా చూపిస్తే అనేకులను ఆయన వైపు తిప్పేవాడివి, ఆయన వైపు తిప్పేదానివి నువ్వు. ఒకవేళ దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో నీవు బ్రతుకుతూ లేఖనాలను చూపిస్తూ ఆత్మానుసారమైన భక్తి ప్రజల్లో, నీ చుట్టుపక్కల వారిలో ఆ మెసులుబాటు అయినా కూడా అనేకులను దేవుని సన్నిధికి నడిపించగలిగిన మంచి ఆత్మీయ నాయకురాలుగా దేవుడు నేను వాడుకుంటాడు. ఆత్మీయ నాయకుడిగా దేవుడు నేను వాడుకుంటాడు. ఆత్మీయ సంబంధమైన ఒక మంచి ప్రయోజకునిగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నువ్వు చేయబడ్డా. కొంచెం ఆయాసంగా ఉంది, కొంచెం ఇబ్బంది పడకుండా, ఆయాసంగా ఉంది. హల్లెలూయా. ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో ఉన్న నీవు లేఖనానుసారమైన భక్తి, లేఖనానుసారమైన జీవితము నీవు కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువ శ్రమలైన అనుభవించడానికి నీవు ఇష్టపడతావు. ఆమేన్. లేఖనానుసారమైన భక్తి, లేఖనానుసారమైన ఆత్మీయత నువ్వు కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు నీలో చూపిస్తావు. ఆమేన్. నువ్వు చూపించగలుగుతావు. అందుకే పౌలు అంటాడు, ఎంత ఖచ్చితంగా అంటాడు, జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఏమంటాడమ్మా? జీవిస్తున్నది నేను కాదు అంటాడు. నా మాట అర్థమవుతుందా అమ్మా? ఈ రోజుల్లో సంఘాలు ఎట్లయిపోయినాయంటే, మా అయ్యగారి తర్వాత మేమే. హల్లెలూయా. మా అయ్యగారి తర్వాత మా అయ్యగారు ఏమనుకుంటున్నావు? మా అయ్యగారు ఎగిరేరి వాక్యం చెప్తాడు. ఎగిరెగిరి వాక్యం చెప్పినా, కూర్చొని వాక్యం చెప్పినా, అమ్మా ఎగురులాడి వాక్యం చెప్పినా, మీ అయ్యగారు ప్రార్థన చేస్తే ఆకాశమే భూమి మీద దిగినా, మీ అయ్యగారు ఇప్పుడు మీ అయ్యగారు, నేను మంది చెప్పట్లే, నేను చెప్పుకుంటున్నా, మీ అయ్యగారు ప్రార్థన చనిపోయిన వారు లేచిన, అమ్మో హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితము లేకపోతే దేనిని కూడా నువ్వు పొందుకోలేవు, సాధించలేవు, గెలవలేవు. ఓకే. అపొస్తలుల కార్యములో మనము 34వ వచనంలో ఆ మాట, నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన రాయబడినట్టుగా కీర్తన చూసుకున్నాం. అయితే ఇక్కడ 38 చూస్తుంటే, కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే, ఎవరి ద్వారా? 36 చూడండి, 35 నీవు పరిశుద్ధుని కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయమని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించను. హల్లెలూయా. ఏంటంట? దావీదంట తన సంకల్పము చొప్పున ఏం చేసిందంట? సేవ చేసి ఏం చేసిందంట? చనిపోయిందంట. హల్లెలూయా. దావీదు తన క్రమము చొప్పున, తన సంకల్పము చొప్పున, తన పద్ధతి ప్రకారంగా తనకిచ్చిన బాధ్యతలను స్వీకరించి, తనకిచ్చిన దానిని అంగీకరించి, దేవుడు చెప్పినట్టుగా ఆయన నెరవేర్చి ఏం చేశాడంట? చనిపోయాడు. ఏం చేశాడు? అక్కడ నిద్రించాడు. నిద్రించాడంటే నిద్రించాడు. అయితే ఈ నిద్ర కదమ్మో, దుప్పటి వేసుకుని పండుకుని నిద్ర కాదు. 8 గంటలకు 8:30కు లేచి
9 గంటలకు ముఖం కడుక్కొని 10 గంటలకు బట్టలు వేసుకొని 11:30కు లిప్స్టిక్లు పెట్టుకొని 12 గంటలకు వచ్చే నిద్ర కాదు అది. ఆ నిద్ర కాదు అది. ఈ నిద్ర ప్రభు కొరకు ఎంతకైనా తెగించి, ప్రభు కొరకు ఏదైనా సాధించి, ప్రభు కొరకు సావరానికి సిద్ధమై, ప్రభు కొరకు తన్నించుకోవడానికి సిద్ధమై, ప్రభు కొరకు ఇదిగో రక్తాలు కార్చిన, ఉపవాసాలున్న, వస్త్రహీనంగా ఉన్న ప్రభు కొరకు ఏదైనా చేసి మరణించేటట్లుగా ఆ భక్తి చేసిన పౌరు గురించి మాట్లాడుతున్నా. ఏమంటున్నంటే సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చూసుకున్నాం. దావీదంట తన పితరుల దగ్గరికి చేర్చబడ్డాడంట. హల్లెలూయా. అక్క అన్న, నువ్వు చస్తే ఎక్కడికి చేర్చబడతావు? ఒక గ్యారంటీ నీకుందా? నువ్వు చస్తే ఎక్కడికి చేర్చబడతావు? నువ్వు చస్తే ఏడికి వెళ్తావు? ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, చాలా క్లుప్తంగా సెలవిస్తున్న మాట ఏంటంటే, దావీదంట తరమ వారికి సేవ చేసంట, నిద్రించంట, పితరుల యొద్దకు చేర్చబడ్డాడంట. హల్లెలూయా. పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దగ్గరికి, అంటే ఆదాము, మొదటి ఆదాము, కడపడి ఆదాముగా వారి మధ్యలో వాగ్దానములో వారు చేర్చబడ్డట్లుగా ఈయన కూడానంట ఎక్కడికి చేర్చబడంట? పితరుల యుద్ధం. పితరులు ఎక్కడికి పోయినరు? పరలోకం దగ్గర దేవుడు యుద్ధకు చేర్చబడ్డారు, పరలోకం వెళ్ళిపోయారు. ఈయన కూడా పితరుల యుద్ధకు చేర్చబడంట. ఆయన కుళ్ళిపోయాడు కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళిపోలేడు. హల్లెలూయా. దేవుడు లేపిన మనిషి అంటే దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్ట లేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడి ద్వారానే, మరణమును ఓడించిన వాడే దేవుడు. హల్లెలూయా. మరణాన్ని ఓడించి నాలో పాపమున్నదని ఎవడైనా రుజువు చేయగలడా అని సృష్టికి సవాలు విసరగలిగిన వాడే దేవుడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధుని దేవుడు కుళ్ళు పట్టనీయలేడు. హల్లెలూయా. అందుకే ఈయన ద్వారానే పాప క్షమాపణని సమాజ మందిరంలో చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ మందిరంలో? సమాజ మందిరంలో ఈయన కుళ్ళు పట్టలేడు. అయితే ఈయన ద్వారానే పాప క్షమాపణని, సువార్తని చాలా జ్ఞానంగా వాళ్ళకి చెబుతూ ఉన్నాడు. సంగమా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా కేర్ఫుల్గా ఉండాలా. ఊరికే స్తుస్తని వాక్యం చెప్పి ప్రార్థన చేయడం కాదు, నీవు వాక్యం చదివి ప్రార్థన చేసి పారిపోవడం కాదు. ఈ అంత్యకాల దినములలో, ఈ అపాయకరమైన దినములలో పాము వల్లే వివేకము, పావురం వల్లే నిష్కపటము కలిగి బ్రతకలిసిన దినాలు ఇవి. ఆమేన్. ఎలా తెలుసా? పాము వల్లే వివేకము, పావురం వల్లే నిష్కపటము కలిగి జీవించే ఈ దినాలు. అయితే ఈ దినాల్లో ఏ జ్ఞానం ఉంటే నువ్వు ఎదుర్కొంటావో, ఏ జ్ఞానం ఉంటే జయిస్తావో, ఏ జ్ఞానం ఉంటే నీవు పోరాడగలుగుతావో, ఏ జ్ఞానం ఉంటే నీవు దానిని సాధించుకోగలుగుతావో, ఈ పౌలు ద్వారా నీవు నేర్చుకోగలగాల. ఆమేన్. పౌలు ప్రార్థనలో పట్టుకలిగి ఉంటాడు, పరిశుద్ధాత్మలో ముందుంటాడు, వాక్యములో ముందుంటాడు, ధర్మశాస్త్ర విధులలో ముందుంటాడు. మరి నేను దేంట్లో ముందున్నాం? దేనిలో ముందున్నాం? లోకాచారాల్లో ముందుంటాం, లోక పద్ధతిలో ముందుంటాం. ఓయమ్మ నేను పోతుంటే పిల్లి ఎదురు వచ్చింది అందులో ముందుంటాం. అమ్మ నేను పోతుంటే ఇది మంగళవారం రోజు మా ఎంగేజ్మెంట్ ఎప్పుడు తెలుసా? పున్నమి రోజు ఎంగేజ్మెంట్ అయింది. హల్లెలూయా. ఎప్పుడు? పౌర్ణమి రోజు ఎంగేజ్మెంటు, అమావాస్య రోజు పెళ్ళి. హల్లెలూయా.
మాకేమైంది చెప్పండి ఇప్పుడు, మాకేమైంది చెప్పండి. దినం ప్రాబ్లమా లేక నీ మైండ్ ప్రాబ్లమా? అందుకే అన్నింటిని చూస్తూ ఉన్నావు, అన్ని ఆచరణలుగా ఇట్లా ఆలోచన చేస్తావు. అబ్రహాంకి అన్నాడు దేవుడు, నీవు అడుగు పెట్టే ప్రతి స్థలమును ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తానన్నాను. అరే నువ్వు ఆదివారం అడుగు పెట్టి ఇస్తానడా? సోమవారమే నువ్వు పనిచేస్తే ఇస్తానడా? కొంతమంది క్రైస్తవులు, ఈ బుద్ధిహీన క్రైస్తవులు ఎందుకు ఆ పల్లికి మళ్ళీ చేత బుద్ధులు ఎందుకు ఆదివారమే పెండ్లి పెట్టుకుంటారు? ఆదివారం ఎందుకంటే ఆదివారం మంచిది. అవునా, మంచిదని తెలుసా? ఎంత మంచిదో అంత ప్రమాదమైన సంగతి కూడా నీకు తెలుసా? ఎంత మంచిదో అంత ప్రమాదము కూడా. నువ్వు తీపిని ఎంత కంట్రోల్గా తింటావో అంత నీకు మంచిది. తీపిగా ఉందని ఎక్కువ తిన్నా అది నీకు, అది ఒక క్రమం ఉన్నది, దానికి ఒక పద్ధతి ఉన్నది అది. అందుకే పౌలు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాడు, ఎక్కడ ధర్మశాస్త్రం వాడాలో అక్కడ వాడుతున్నాడు, ఎప్పుడు ఏ సైను వాడాలో వాడుతున్నాడు. లేఖనాల ప్రకారంగా అంటాడు. లేఖనాల మరొక కీర్తనలో ఆయన కుళ్ళు పట్టని లేదని దావీదు చెప్పినట్టుగా, ఇదిగో ఈ దావీదు చనిపోయాడు, పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు, అయితే దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేడు. ఇదిగో ఆయననే ప్రభువైన యేసుక్రీస్తు, ఈయన ద్వారానే పాప క్షమాపణ అంటాడు పౌలు. హల్లెలూయా. దేవుడు లేపినవాడు ఈయనే, ఈయన ద్వారానే పాప క్షమాపణ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బతికున్నోళ్ళు చెప్పండి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను బతికున్నా కాబట్టి నా చేయి కనబడుతుంది. హల్లెలూయా. చదవండి నాన్న. మీరు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, ఓకే, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో. చూడండి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, అమ్మో నీ ఆచారాల ప్రకారంగా, వాటి ప్రకారంగా ఏమీ చేయలేక అప్పుడప్పుడు మా ఇంట్లో కాళ్ళు అక్కడ చేసినావు, నెత్తి ఇక్కడ చేసినవి ఏంది, మరి ఎక్కడ చేయాలా? ఎక్కడ చేయాలమ్మా? సచ్చినాక నిన్ను ఎక్కడ చేసి పెట్టారో నీకు తెలుస్తా అని? నిద్రపోయినాక నీవు ఎక్కడ తిరిగినావు, ఎక్కడ తిరిగినావు నీకు తెలుస్తుందా? ఏంది అందత్వమైన ఆచారం? పండుకుంటేనంట పడమటికి, చెప్పయ్యా, పడమటికి పంది అయినా అంటే పంది కంటే పరమ దరిద్రుడు అనమాట నువ్వు. హల్లెలూయా. పడమటికి పంది అయినా కాదు అంటే పంది ఏయంగా చూసినావా నువ్వు? పందిని అబ్జర్వ్ చేసినావా? దాన్ని ఎట్లా సమకూర్చారంటే ఆ మురికి పందైనా కాలు చేయదు, నువ్వు అక్కడ చేస్తావా? అవు చేయది, అది చేయదు, అది మురికిలో ఉంటుంది, అది దాని జంతువు, అది దేవుని స్వరూపంలో చేయబడలేదు. హల్లెలూయా. దేవుని స్వరూపంలో చేయబడలేదు, దేవుని పోలికలో చేయబడలేదు. నువ్వు దేవుని పోలికలో చేయబడ్డావు. ఆమేన్. దేవుని పోలికలో చేయబడ్డావు. ఎందుకు తెలుసా? సృష్టి అంతటిని కలగజేసి ఆ సృష్టి మీద నిన్ను అధికారిగా పెట్టాడు. ఆమేన్. సృష్టిని ఏలమని పెట్టాడు. ఆమేన్. సృష్టిని నీవు ఏలాలని సృష్టి మీద అధికారిగా పెట్టాడు. పడమటికి కాలు చేయకు, తూర్పుకి కాలు చేయకు, ఉత్తరం కాలు చేయకు, దక్షిణం కాలు చేయకు, నెత్తి పరలోకానికి చేయు, కాలు భూలోకానికి చేయు. ఆ మూఢత్వాలు మానేసుకోండి. ఇంకేంది? ఇంట్లోకి బయటకు వస్తే ఇంకేందా? పిల్లి, ఇంకా కుక్కడము, కుక్కగడడం రావద్దా?
మరి అవి బతకాలి, ఏడ బతకాలమ్మా? అవి నీవు అడ్డం రావద్దండి, అవి ఏడ బతకాలి పాపం? పిల్లికిల్లుందా, కుక్కకిల్లుందా? పాపం తనక పొట్ట కొరకు ఎడా ఇంత నందుకొని అవి పరిగెత్తుకుంటూ పోతే వాటిని పట్టుకొని మరి ఇంట్లో పిల్లి ఎందుకు పెంచుకుంటారు? పిల్లిలు ఎందుకు పెంచుకుంటారు ఇళ్ళ? హల్లెలూయా. సంగమా, ఇక్కడ చాలా క్లుప్తమైన దేవుడు అంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటే ధర్మశాస్త్ర విషయంలో, ఆచార విషయంలో, ఏ విషయంలో అన్నిటిలో విశ్వసించు ప్రతి వాడు ఈయన వలన నీతి ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఏమంట? విశ్వసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడునని. మీరు ఏదైతే ఆచారం పెట్టుకొని మీరు చేయజాలకపోయారో ఈయన ద్వారా సమస్తము సాధ్యమే. ఈయన ద్వారానే ఏదైనా. హల్లెలూయా. ఈయన ద్వారానే సమస్తము నీకు సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. ఈయన ద్వారానే ఏదైనా సాధ్యమే. అందుకే ఆ మాట చదువుతల్లి. ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియను కాగా ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. ఏమంటున్నాడు? ప్రవక్తల గ్రంథమందు, అమ్మో ఆచారాల పద్ధతులన్నీ ఇవన్నీ కూడా మీ మీదికి రాకుండా చూసుకోండి. అదేమనగా, అది ఏమంటే ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడి నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అనేను. అబ్బా, ఈరోజు నేను చెప్తున్న మాటలు నమ్మకుండా, లేదు పాస్టర్ నాకు ఇష్టం లేదయ్యా, నీకు ఇతరుడు లేదయ్యా, నేను మార్చుకుంటాడు నడువు పరలోకం, లేదు నేను ఇట్లా నీకు ఇట్టను పోమరి గట్ల, ఇంక యేసు రక్తం ఎందుకు నీకు? ఆదివారం ఆరాధన ఎందుకు నీకు? యేసు ప్రభు ఎందుకు నీకు? మళ్ళీ అలలో యేసు ధీమా ఏమా ఎల్లప్పుడు ఏమి ఇచ్చినావమ్మా? బూడిది. నీ బుద్ధి మార్చుకోలేకపోతివా, నీ మనసు మార్చుకోలేకపోతివా, పనికి మళ్ళీ వదులుబోతుతనం మార్చుకోలేకపోతివా, కుళ్ళుతనం మార్చుకోలేకపోతివా, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అంతరంగంలో కుళ్ళుతనం ఏది మార్చుకోలేకపోయి యేసు రక్తమే జయము చేసి ఏమి చేయంటావు? నిండా 3 సార్లు మునిగితే అయిపోతుందా? అన్న ఏమనుకోద్దు ప్లీజ్, అన్నలు ఏమనుకోద్దు, కొంచెం ఘాటగా ఉంటారు. యేసు రక్తమే చేయమని 3 సార్లు మునిగితే అయిపోతుందా? మాన్యవా? మార్చుకున్నావా? సరి చేసుకున్నావా? అందుకే ఇదిగో తిరస్కరించు వారలారా మీ మీదికి ఏమొస్తుంది అంటున్నాడు? ఏమొస్తుంది అంటున్నాడు? నాశనం వస్తుందంట. ఏమొస్తుంది? మీరు, నేను, మనము గిట దేవునికి లోపడకుండా తిరస్కరిస్తున్నావా? ఇంకా ఏం రాబోతుంది? తీయండి హబక్కు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం తీయండి. అక్కడ ఇదే మాట కూడా అయింది. ప్రవక్తల గ్రంథం. హబక్కు ఎవరు? ఒక ప్రవక్త గ్రంథములో ఇది మాట రాయబడింది. చదవండి త్వరగా. 1వ అధ్యాయము 5వ వచనం. అన్యజనులలో జరుగునది చూడుడి. అమ్మో ఇంటురా, ఏమనుకోకండి అమ్మా ప్లీజ్. 2 నిమిషాలు మంచి సబ్జెక్ట్ ఉతుకుతారా, ఏమనుకోకండి ప్లీజ్ అన్న, ఏమనుకోండి. కాస్త కొంచెం ఓపిక పట్టండి. సబ్బు పెట్టి రాకి జర బండకేసి కొడతా, తెల్లగా ఎదురు కానీ సహకరించండి. తెల్లగొద్దనుకుంటే లేచి వెళ్ళిపోండి, తెల్లగా అనుకుంటే కానీ కూర్చోండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని మాట చదవండి. హబక్కు గ్రంథం 1:5 ఏమంటుంది? అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును. అన్ని జనులలో జరుగునది మీరేం చేయమంటాడు? చూడుడి, ఆలోచించండి, కేవలము విస్మయము నొందుడి. చాలు.
కేవలము అమ్మా, నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నాను, అన్ని జనులకు నీకేమైనా తేడా ఉందా? అన్ని జనులను చూసి ఆలోచించుడి, ఏమంటున్నాడు? విస్మయం పొందుడి. ఎవరైనా ఆలోచన చేస్తారా ప్లీజ్? అన్ని జనులకు నీకేమైనా తేడా ఉందా? లేక అన్ని జనులను నువ్వు గమనించు అంటున్నాడు. హల్లెలూయా. అన్ని జనులను నువ్వు గమనించు. ఏమంటాడు? చదువుమాట. చూడుడి, అన్ని జనులను చూడి, వాళ్ళకి నీకేమన్నా, వాళ్ళు మాట్లాడినట్టుగా నువ్వే మాట్లాడుతున్నావా? వాళ్ళు ప్రవర్తించినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? వాళ్ళు పరిగెత్తినట్టుగా నువ్వు పరిగెత్తున్నావా? వాళ్ళు చేస్తున్న ఆచారం నువ్వు చేస్తున్నావా? నీకు విశ్వాసం ఏంటి? నీకు రక్షణ ఏడుంది? నీకు మారు మనసు ఏడుంది? విశ్వాసము, రక్షణ, మారు మనసు లేని వారికి ఏమొస్తుంది? నాశనం వస్తుంది. నరకం నుంచి తప్పించబడడు. నరకం నుంచి తప్పించబడాలంటే ఏం కావాలా? రక్షణ కావాలా, మారు మనసు కావాలా. మారు మనసు పొందాకనే నీకు రక్షణ. రక్షణకు ముందు ఏముంటుంది? మారు మనసు లేకుండా నీవు రక్షించబడలేవు. నువ్వు మార్చుకోలేక, నీవు సరి చేసుకునకుండా, మీకు చెప్తాను, ఈ బాక్స్ పోయిన వారం 2 వారాల నుంచి ఖరాబ్ అయింది. దీనిని మార్చకుండా, రిపేర్ చేయకుండా వాడలేను. హల్లెలూయా. అర్థమవుతుందా? దీన్ని రిపేర్ చేయకుండా నేను వాడలేను. వాడితే అది ఖరాబ్ అయింది కాబట్టి, పని చేయదు కాబట్టి. అది ఖరాబ్ అయిపోయింది, దాన్ని రిపేర్ చేయకుండా, దానిని పాడైన పార్ట్స్ మార్చలేకుండా దాన్ని నేను వాడలేను. ఎందుకంటే అది పని చేయదు. హల్లెలూయా. అది పని చేయదు. అక్కడ నువ్వు పని చేస్తున్నావా? నువ్వు గ్రహించుకుంటున్నావా? నేను ఈ దేవునికి ఏమైనా పని పడుతున్నానా? నా వల్ల దేవునికి ఏదైనా ఉపయోగం ఉన్నదా? నా వలన ఏమైనా దేవుడు ఆనందపడుతున్నాడా? నా వలన దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా? లేకపోతే నిమ్మకు నీరెత్తినట్టు ఉప్పు స్తంభలాగా ఉన్నానా? నా వలన దేవుడు మహిమ పొందుకుంటున్నాడా? హల్లెలూయా. కొంచెం ఘాటు ఉంటుంది అమ్మా, అన్న, కొంచెం ఘాటు ఉన్నా ఈరోజు నీ ఆరోగ్యానికి మంచిది, నీ ఆత్మీయతకు మంచిది. చదవండి. కేవలము విస్మయము నందుడి, కేవలం విస్మయం నందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగించును. ఇప్పుడు అపోస్తుల కార్యము 41 ఏముంది? ఇదే మాట ఉందా? మీ దినములలో మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించిన మీరెంత మాత్రమును నమ్మరు అని. హల్లెలూయా. ఈరోజు దేవుని కార్యాలు మీకు వివరిస్తూ ఉన్నా, దేవుని సన్నిధిని మీకు వివరిస్తున్నా. మీరు నిశ్చయముగా దేవుని సన్నిధిని వివరించినప్పుడు నమ్మితే రక్షించబడతావు. నమ్మకపోతే శిక్ష విధించబడతాయి. నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్షించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. జనులు అడిగారు. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. ఏం చేశారంటమ్మా? చెప్పాలి. ఏం చేశారు? లాస్ట్కి ఏముంది?
దేవుని కృపయందు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించి అమ్మ మోహం కడుకొని రమ్మన్నా. హల్లెలూయా. దేవుని కృపయందు నిలకడగా, అమ్మో నిన్నే ఇటు చూడు, దేవుని కృపయందు నిలకడగా ఉండాలని నిన్నేం చేస్తున్నా, మిమ్మల్ని ఏం చేస్తున్నా చెప్పండి. మేలుకోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు ఎందుకు? మీ మేలుకోరి కాబట్టి. ఆమేన్. మీ మేలుకోరి చంప వలగొట్టి నోరు మూసుకొని కళ్ళు మూసుకొని మోకాళ్ళకి ప్రార్థన చేయి, టైంకి రాకపోతే చంప వలగొడతా అని అన్నాను అనుకో. ఇప్పుడు ఈ పాస్టర్ ఏం చెప్తున్నట్టు నీకు, ఏం చేస్తున్నట్టు నీకు? మేలు చేస్తా ఉన్నట్టు. అక్క ఇక్కడ రా, ఇక్కడ రా, లే తప్పులే. ఇప్పుడు ఈ అన్న 12 గంటలకు వచ్చిండు. ఈ అన్న దగ్గర మంచి డబ్బు ఉన్నది, ఆస్తున్నది. ఈ అన్న పీషల్గా కారు వేసుకొని మంచి వైట్ అండ్ వైట్ డ్రెస్లో మెల్లగా వచ్చి అని మెల్లగా ఇట్లా వచ్చి రుభావన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు కూర్చొని ఇడ కూర్చున్నాడు. అన్న లే అన్న, నీళ్ళు పైకి లే. ఏందన్న టైం ఎంత అయింది? ఈ టైంకి ఎట్లా వచ్చినావు నువ్వు చర్చికి? ఎందుకు వచ్చినావన్నా? భయం లేదన్నా నీకు? భయం లేదన్నా అని మొక్క మీద గద్దిస్తే మళ్ళొకసారి ఒకవేళ జ్ఞానవంతుడైతే, బుద్ధిమంతుడైతే, వివేచన జ్ఞానం ఏదైనా కనీసం ఇంగిత బుద్ధి ఏమన్నా ఉంటే ఏం చేస్తాడు? సరి చేసుకొని టైంకి వస్తాడు. ఒకవేళ నాకేం తక్కువ, నేను ఇచ్చే కానుకకు, నేను ఉండే వాల్యూకి నాకు విఐపి సోఫా వేస్తాడు. అరే పిచ్చోడా, నీకు గీడ విఐపి సోఫా వేస్తాడు కానీ ఆడ నీకు దరిద్రంగా ఉంటుంది. నీకు హల్లెలూయా కూర్చో, ఆడ దరిద్రంగా ఉంటుంది. కనీసము కాదా, లాజరు చెట్టుకుని వెళ్ళి నుంచి నీళ్ళ చుక్కైన కోవడానికి అధికారం ఉండదు నీకు. ఆ రోజు ఆ ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతాడు, అబ్రహామా నాయనా తండ్రి, లాజరు చెట్టుకుని వెళ్ళి నుంచి ఒక చుక్క నాకు దాహంకి చచ్చిపోతున్నానయ్యా, ఈ వేడికి చచ్చిపోతున్నానయ్యా, ఈ మంటకి చచ్చిపోతున్నానయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను, ఒక చుక్క లాజరు చెట్టుకుని వెళ్ళి నుంచి ఇవ్వవా అంటే అప్పుడు అబ్రహాం అంటే నా కుమారుడా అని ప్రేమగా పలకరిస్తాడు. హల్లెలూయా. అరే నా కుమారుడా, నీవు భూమి మీద ఉన్నప్పుడు విచ్చలు విడిగా బతికిన బిడ్డ. ఏ రోజు క్రమంగా బతకలేవు, ఏ రోజు నువ్వు మందిరానికి సరిగ్గా రాలేవు, ఏ రోజు నువ్వు వాక్యం చదవలేదు, ఏ రోజు దేవుని నువ్వు సరిగ్గా ప్రేమించలే, ఏ రోజు దేవునికి ఇయ్యాల్సింది నువ్వు ఇయ్యలేదు, ఏ రోజు కూడా నీ దేవుని పని చేయలేవు, నువ్వు ఏ రోజు కూడా నీ అవయవాలు దేవునికి వాడబడలేవు, ఏ రోజు నీ ధనము దేవుని కొరకు ఉపయోగపడలేదు. భూమి మీద నీ ధనంతో నీ డబ్బుతో విర్రదిగిన బిడ్డ నువ్వు. నాయన నువ్వు బహు సుఖపడ్డ బిడ్డ భూమి మీద. కానీ ఈడైతే నువ్వు తినిపడేసిన రొట్టె ముక్కలతో వాడు ఏరుకొని తిని ఈరోజు వీడు నెమ్మది పొందుతున్నాడు అంటాడు. హల్లెలూయా. ఈరోజు ఈ దరిద్రుడు నెమ్మది పొందుతున్న బిడ్డ, నువ్వైతే అనుభవించు. అయితే అంటాడు, అయ్యా నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క, నా బంధువులు చాలామంది ఉన్నారు, ఒక్కసారి అవకాశం ఇస్తే వెళ్ళి సువార్త చెప్పేస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్క అవకాశం ఇస్తే వెళ్ళి సువార్త చెప్పేస్తాటే నడువు నాన్సెన్స్. అక్కడ నా సేవకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పితే విన్నా సరి చేసుకుంటే మంచిది. ఆ సేవకులు చెప్పినప్పుడు విని సరి చేసుకుంటే మంచిది. ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే నేను వెళ్ళి చెప్పిన నా మాట వినరు. నా 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను. ఈరోజు దైవజనుడు నాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని కృపయందు నిలకడగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు నిలకడగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. నువ్వు సరి చేసుకుంటే దేవుని కృపను పొందుకుంటా. గట్టిగా చప్పట్లు కొట్టాం.
అడుగడుగున్నాను నీ కృపయేనా, అణువణువున్నాను నీ కృపయే. అడుగడుగున్నాను నీ కృపయేనా, అణువణువున్నాను నీ కృపయే. నాయడ చెలరేగే నీ కృపయే. ఆమె నాయడ చెలరేగే నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. మనస్ఫూర్తి పడదమ్మా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువున రేగిన తుఫానులోన నడిపెను నిలిపెను నీ కృపయే. పడతనా. నిలువున రేగిన నీ కృపయే. నాయడ చెలరేగే నీ కృపయే, నాయడ చెలరేగే నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప. పిల్లలు అన్నలు, కృప తప్ప వేరొకటి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు నతనా. కృప తప్ప థాంక్ యూ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. ప్రైజ్ ద లార్డ్. కృపయందు నువ్వు నిలబడాలని, ప్రైజ్ ద లార్డ్. కృపయందు నువ్వు స్థిరపడాలని మిమ్మల్ని ఈరోజు నేను హెచ్చరిస్తున్నా. హెచ్చరిక అంటే ఎట్లుంటుంది? ప్రేమతో హెచ్చరించవచ్చు, కోపంతో. హెచ్చరికను తీసుకున్నవాడు హెచ్చించబడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హెచ్చరికను తీసుకున్నవాడు హెచ్చించబడతాడు. హెచ్చరికను తీసుకున్నవాడు హెచ్చరికను తీసుకొని తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. సౌతలి మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు చెప్పిన దేవుని వాక్యం వినుట కూడి వచ్చెను. అయితే యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముతో ఇట్లా అంటారు, దేవుని వాక్యము మొదటిగా మీ యొద్దకు వచ్చేది అవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాం. హల్లెలూయా. ఆమేన్. అమ్మో ఏమంటుంది ఈరోజు? నేను
అడ్డము చెప్పి, ఆటంకము చెప్పి, సాకులు చెప్పి, పరిగిమలే విషయాలు చెప్పి తప్పించుకుని ఏదైనా అడ్డము తిరిగే ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తుంది అంటున్నది? అన్యజనుల దగ్గరికి, అంటే దేవుని ఎరగని ప్రజలను. ఆమేన్. అన్యజనుని యొద్దకు వెళ్ళింది దేవుని వాక్యం. గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళింది? అన్యజనుని యొద్దకు వెళ్ళింది దేవుని వాక్యం. బద్దలైన సందులలో, ఇరుకులో, ఇబ్బందిలో నా కొరకు ప్రయాసపడేవాడు ఎవడైనా భూమి మీద ఉండి ఉన్నాడని ఎంత విచారించి చూసినా ఒక్కడు దొరకలేడంట. అందుకే ఎవరి పట్టుకున్నాడు? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, ఓ గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, ఓ వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయో. ప్రైజ్ అలవాటు గట్టి చప్పట్లు కొడదాం. వాక్యము యాకోబు దగ్గరికి వెళ్ళింది, ఈరోజు నీ దగ్గరికి వస్తుంది. దేవుని కృప యందు నిలకడగా మన నీ యొద్దకు వస్తుంది. దేవుని కృపలో నువ్వు నిలబడుతున్నప్పుడు చెడగొట్టేవారు ఉంటారు, చెదరగొట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు దేవుని వెతుకుతున్నప్పుడు అక్కడ చాలా క్లుప్తంగా ఉంటుంది. అక్కడ యూదులంట ఏం చేశారంట? దేంతో చెప్పారంట? అడ్డము మత్సరముతో నిండుకొని అమ్మ మైండ్లో పనికి మాల కోపము, ఈర్ష్య, పగ పెట్టుకొని, కుళ్ళుబోతనము, చెడగొడతనం పెట్టుకొని నీ పక్కనే ఉంటారు. కానీ నువ్వు పట్టించుకోవద్దు. హల్లెలూయా. నేను చెడగొట్టేవారు ఉంటారు. అమ్మ మంచిదే అంటారు, అక్క అంటారు. అక్కకు ఎన్ను పొట్టు ఓడిసే వాళ్ళకి తెలియదు. అరే అక్కనే అన్నది కదా, అక్కనే అంటది. ఎన్ను పొట్టు పొడిచిన చల్లా పొడిస్తే అనే వరకు నీకు తెలియదు. సంగమా, నువ్వు దేవుని సన్నిధిలో వాక్యములో ఎదుగుతున్నప్పుడు అనేక అడ్డంకులు, ఆటంకములు అన్నీ వస్తాయి. వాటన్నింటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత నీకున్నది, నాకున్నది. హల్లెలూయా. ఎదిరించి పోరాడి కృపయందు నిలకడగా ఉండి పరలోకానికి మనము దాసులుగా అయిపోవాలా, పరలోకానికి వారసులుగా అయిపోవాలా, నిత్యరాజ్యానికి వారసులుగా అయిపోవాలా. పౌలు ప్రయాసపడుతున్నాడు. దేవుని కృపయందు నిలకడగా ఉండి ఈ బిడ్డలందరినీ పరలోకానికి వారసులుగా చేయాలని చాలా జ్ఞానంతో ప్రయాసపడుతున్నాడు. చాలా జ్ఞానంతో వాక్యం చెబుతున్నాడు. చాలా జ్ఞానంతో లేఖనాలను చెబుతూ ఉన్నాడు. అమ్మా, ఈరోజు చాలా ప్రయాసం ఏంటో తెలుసా? నా తప్పనేంటి తెలుసా? మిమ్మల్ని వాక్యంలో ప్రార్థనలో కట్టాలని.
వాక్యములో ప్రార్థనలో మిమ్మల్ని కట్టి పరిశుద్ధులుగా తీర్చి పరలోకానికి వారసులుగా చేయాలనే నా తపన. మీరిచ్చే కానుకను తీసుకొని, మీరిచ్చే బంగారం తీసుకొని, మా పాస్టమ్ల మెడల బర్రె మెడలు వేసినట్టు గంటలు బంగారం వేసి ఫార్చునర్ కార్లు తీసుకొని తిరిగి రకరకాలుగా ఎంజాయ్ చేసి బతకాలని మా ఆశ కాదు. మీ క్వశ్చన్ తెలుసా? ఉన్నది అంతా ఊడ్చి దేవుని మందిరానికి పెట్టాం. ఆమేన్, హల్లెలూయా. నమ్ముతారా? ఒంటి మీద ఉన్నదంతా పూర్తిగా ఊడ్చేసి దేవుని సన్నిధి కావాలని, దేవుని మందిరం నిర్మించబడాలని, దేవుని బలిపీఠము కట్టబడాలని ఒంటి మీద ఏది లేకుండా అన్ని ఊడ్చి దేవునికి సమర్పించుకున్నాం. మా ఒంటి మీద ఉన్నాయి కాదు, మా అంతరంగాన్ని, మా జీవితాన్ని, మా బ్రతుకునే ఆయనకు సమర్పించుకున్నాం. మా ఒంటి మీద ఉన్నాయి మాకెందుకు? మా ఒంటి మీద మాకు లెక్కనా? మా జీవితాన్నే ఆయనకు అప్పగించుకున్నాము. మా ఒంటి మీద అప్పగించుకోవడానికి మేమెంతటి వారం? హల్లెలూయా. సంగమా, అడ్డము చెప్పేవారు, ఆటంకం చెప్పేవారు, నువ్వేదైనా పని చేస్తున్నప్పుడు ఓ కక్క ఎందుకు ఇస్తావా అంతగా, నీ పిల్లలు దీనికి ఉంటారు కదా. ఒకరోజు ఒక విధవరాలంట దైవజనుడు వచ్చినప్పుడు, దైవజనుడు రాగానే అమ్మ నాకు ఒక అప్పం చేసి పెట్టంటే, ఆ పక్క బహుశా నీలాంటి ఆమె, నాలాంటి ఆమె, నాలాంటి వాడు ఉంటే వారేంటి కక్క ఎందుకు ఇస్తావా పాస్టర్కి రొట్టె, ఆ సగం రొట్టె నేను తినుకుంటే మంచిగా. ఓ ప్రకాష్ అన్న ఎందుకు ఇస్తావా నన్ను నువ్వు, అరే నీ పిల్లలు పసం పడతారు, ఆ పాస్టర్ కడుపు చూసుకుంటారు, నువ్వెందుకు ఇస్తావు ఆ పాస్టర్కి అని అడ్డం చెప్పేవారు ఉంటారు. బహుశా ఆ తల్లి దగ్గర ఆ రోజు నీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అదే మాట చెప్పేవాళ్ళేం. కానీ ఎవరు లేకపోవారికి, అయ్యా ఈ నాటికి ఈ రోజుకి ఇదే ఉంది అయ్యా అన్నప్పుడు, నువ్వు వెళ్ళిన మాట విని తీసుకురా పాట. మౌనంగా వెళ్తుంది, తీసుకొస్తుంది. మొదటి అప్ప ఎవరికి ఇస్తుంది? దైవజనునికి ఇచ్చేస్తుంది. దైవజనునికి ఇయ్యగానే 3.5 సంవత్సరం ఏ కొరత లేకుండా బ్రతికింది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఏ లోటు లేకుండా దేవునికి ఇయ్యాలంటే గజ్జిబిజ్జి గిజ్జిగిజ్జిలు ఆడతారు. అదే దేవుని పని చేయడానికి వెనకముగలాడతారు, కార్పెట్లు దీనికి వెనకముగలాడతారు. ఆ చీరలు మాకేం రోగం వచ్చింది, మాకేమొచ్చింది, ఏమి కార్పెట్లు. అమ్మ నీకేం వచ్చిందమ్మా, నీకేం రాలేదు, నీకేం రాలేదు కాబట్టి ఎట్లనో. నువ్వు ఏమన్నా దేవుని ఆత్మ నీలోకి వస్తే పని చేస్తావు. నీలోకి ఏమి రాలేదు, ఉన్నది అట్లాగే ఉన్నది. దేవుని ఆత్మ రాలేదు, దేవుని పరిశుద్ధత రాలేదు, సమర్పణ రాలేదు, ఏది రాలేదు కాబట్టి నీవు ఇంకా అట్లనే ఉండవు. నీలోకి వస్తే రూపాంతరం చెందుతావు. హల్లెలూయా. నీవు ఈరోజు దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించుకోవడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, దేవునికి ఏం రుణపడి ఉన్నావో, నీకు దేవుడు ఏది రుణపడి ఉన్నాడు పరీక్షించుకో. పౌలు చావుకు తెగించి పోరాడుతుంటే కొందరు విశ్వసించారట. అక్కడ చదవండి. అనగా 47 నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగా ఉంచినని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. వాళ్ళని ఆటంకపరుస్తున్నప్పుడు, పౌలును బర్నబాను అభ్యంతరపరుస్తున్నప్పుడు పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుడు మమ్మల్ని అన్ని జనులకు వెలుగుగా ఉంచి, మీ దగ్గరికి ధర్మశాస్త్రం, మీ దగ్గరికి దేవుని వాక్యం వస్తే త్రోసి వేస్తున్నావు, నో ప్రాబ్లం. నీవు తూ అంటే, నీవు చీ అంటే మరొక వైపు పోతుంది. ఎక్కడికి? అన్ని జనుల వైపు. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి, క్రైస్తవురాలు అయ్యుండి, నువ్వు దేవుని వాక్యం, దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్తుంది? అన్ని జనుల దగ్గరికి వెళ్తుంది. దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే ఎవరిని లేపుకుంటాడు? అన్ని జనులను లేపుకుంటాడు. నీకున్నది ఏదైనా చేయొచ్చు, నువ్వు చేయగలవు, కానీ చెయ్యవు. మళ్ళీ పాట పాడతాను. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకుని చావని, ఏం మోసానయ్యా నీకోసం నన్ను చూసావని,
ఏం చేశానయ్యా ఇంటికి అంటావు నువ్వు బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను మళ్ళీ కాడు. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. పాటమా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా. పాట పాడుతున్నావు, క్రియలు ఉన్నాయా? ఏం చేశానయ్యా నీకోసం ఈ ఒక్క ఆత్మ మోసానయ్యా. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా, నిన్నే ఎదిరించానా. ఆలోచించుకోండి. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. మనస్ఫూర్తిగా నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా. అయ్యో మిసాల గురువప్ప, నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను ఒక్కరినైనా గట్టిగా ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. పాడాలి పాడాలి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేస్తున్నాను నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీకోసం నన్ను చూసావని. అవునా. ఏం చేస్తున్నాను నీకోసం బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీకోసం నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేస్తున్నాను నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీకోసం నీవు నన్ను చూసావని. ఏం చేస్తున్నాను నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీకోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఓ ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, నీకై వెలిగించానా, నీకై వెలిగించానా. పాట పాడతాం. మన జీవితానికి పాఠం ఎప్పుడవుతుంది అది? అక్కడ చదువుతాలి కంటిన్యూగా, త్వరగా. అన్యజనులు ఆ మాట విని అమ్మో ఏమంట వామ్మో ఏమంటారు? అన్ని జనులకు నన్ను వెలుగుగా ఉంచిన మాకు దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు అని అనగానే వాళ్ళు అంటున్నమాట. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి. గట్టిగా చప్పట్లు కొడతారా? అన్ని జనులు సంతోషిస్తే మీరు చప్పట్లేదు కొట్టరు, మీకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనులంట ఆ మాట వినంట ఏం చేసిరంట? ఓయ్యా ఏం చేసిరంట? పొందు చూసినారు. దేవునికి స్తోత్రం. అన్ని జనులు ఆ మాట వినగానే సంతోషించిదంట. దేవుని వాక్యమును మహిమపరచిరి. వావ్ హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంతోషించంట దేవునిని మహిమపరిచారంట. ప్రైజ్ ది లార్డ్. దేనిని మహిమపరిచారంట? దేనిని? దేవుని వాక్యమును. మరి నీవెవరిని మహిమపరుస్తున్నావమ్మ? నీకు నీవే అమ్మో నేను చాలా మంచివాడిని,
బ్రదర్ నేను చాలా మంచివాడిని తెలుసా, నేను ఎవరికి అన్యాయం చేయలే, నేను ఎవరికి మోసం చేయలే, నేను చాలా మంచివాళ్ళం. అవునా? అవునా? నువ్వు చెప్పాలి నాకు నీ మంచిదడం అని, నువ్వు చెప్పాలి మంచిదనం అని. బ్రదర్ నేను చాలా మంచిదని. అవునా సిస్టర్? నువ్వు చెప్పాలి నాకు నువ్వు మంచిదనం అని. నాకు తెలియదు ఏంటి, నేను చాలా మంచిని అన్నా, చాలా మంచిని బ్రదర్ అంటే నాకు తెలియదా? యేసయ్య ఇట్లా అంటున్నాడు, మంచివాడు ఒకడు లేడు, నీతిమంతుడు ఒకడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే. ఇప్పుడు చెప్పు, నేను మంచివాణ్ణి అన్నామనుకో, చెంప మీద లాక్కోవడానికి కోపం వస్తుంది. ప్రభా మంచి చేయాలని ఆశ నాలో ఉంది, కానీ మంచి ఏది నాలో నివసింపదని నేను ఎరుగుదునయ్యా అని పౌలు మొత్తుకుంటుండే ఇట్లా. ప్రైజ్ ద లార్డ్. బోర్ వచ్చిన వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టండి. పౌలు అంటున్నాడు, నేను పాపలలో ప్రధాన పాపినయ్యా, మంచి చేయాలని నాలో ఉన్నది, కానీ మంచి ఏది నాలో నివసింపదని నేను ఎరుగుదును. నీ కుళ్ళువతనం నీకు తెలియదా? నీ ఓర్వంతరం నీకు తెలియదా? నీ పనికి మొదలు ఎవరు నాకు తెలియదా? నీకు తెలుసుగా. ఒక్కొక్కరి వాక్యంతో తోలు తీస్తాడు దేవుడు, వాక్యంతో చెమట ఒరుస్తాడు, ఆ పాపని బయటికి లాగుతాడు. నీకు తెలియదా? ఓర్వలేని తరం ఉన్నది నీకు తెలియదా? సహించేస్తాను తరం నీకు లేదని తెలియదా? ప్రేమ నీలో లేదని నీకు తెలియదా? క్షమించే గుణం నీలో లేదని తెలియదా? చెడ్డవారిని చూసి వ్యసన పడతానని తెలియదా? పౌలు అంటాడు, చెడ్డవారిని అంటే మరొక గ్రంథంలో ఇలా మాట్లాడుతుంటుంది. ఎక్కడున్నది చెప్పనా? చెప్తారా? చెడ్డవారిని చూసి ఏం పడద్దు. ఇప్పుడు ఇది పాపం అనాలేదా? చెడ్డ చీ చీ అని అంటావు, అది వ్యసనం. చెడ్డవారి నువ్వు చెడ్డవారు కాదు, వాళ్ళు చెడ్డవారు, వాళ్ళు చూసి చీ అమ్మో వాళ్ళు అట్లనంట, వీళ్ళు ఇట్లనంట, వాళ్ళు అట్లా పోయారంట, వీళ్ళు ఇట్లా వచ్చారంట. చెడ్డవారిని చూసి వ్యసన పడకు. దేవుని దగ్గర నీకు లెక్కప్ప చెప్పాను. నువ్వు తీర్పు తీర్చకు, తీర్పులోకి రావు. నిందించకు, నిందించబడవు. తీర్పు తీర్చే మనుషుడా నువ్వెవడవైనా సరే ఏమంటుంది? నిరుత్తరుడు అయి ఉన్నావు. హల్లెలూయా. నా మాటలు ఆయాసకరంగా ఉంటే, మీకు ఆయాసకరంగా ఉంటే ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. అవి పని చేస్తాయని అర్థం. మీకు ఆయాసకరంగా లేకపోతే హాయిగా ఉంటే అవి పని చేస్తలేవని అర్థం. నా మాటలు ఇప్పుడు మీ మనసును, మీ హృదయాన్ని ఇట్లా పిండి 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 ఇట్లా పిండేసి పెంట బండరాయి పెట్టినట్లుగా భారం మీ గుండెలు ఉంటే దేవుని వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ మార్చుకొని విడిచిపెట్టేవా తేలిక అయిపోతా. అప్పుడేమంటారు తెలుసా? విడిచిపెట్టిన తర్వాత నేను తేలికైపోయినాక ఏమంటారు తెలుసా? పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా, ఆ శాశ్వత లోకము కొరకు, నిత్యరాజ్యము కొరకు. ఎట్లా? ఆ శాశ్వత లోకము కొరకు, నిత్యరాజ్యము కొరకు పక్షిరాజు వలే రెక్క. పాడరా మీరు? వద్దా మీకు రెక్కలు? ఈయనుంటారా? బాగున్నట్టు సంపాదన ఈ భూమి మీద. హల్లెలూయా. బాగున్నట్టు అక్క, సెలిమేడక్క, అక్క సజపురం, పైడుగమలక్క, బాగున్నట్టు సంపాదన, బంగారం గింగారాలు బాగా గట్టిగా ఉన్నట్టుని. స్తోత్రం కలుగునుగాక. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే, ఊయల ఊగితే
జోల పాదరా ఊయలాగితే ఏడు పాడరా ఊపిరి ఆడితే ఊగిసలాడరా ఊపిరి ఆగితే సమాధి తోటరా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం అవునయ్యా ఏ క్షణమో తెలియదు ఎస్ లార్డ్ ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం కళ్ళు తెరిస్తే వెలుగురా కళ్ళు మూస్తే చీకటిరా బంగారు ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా బంగారు ఎలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా పట్టు పరుపు పైన పొరులిన నీవు మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా ఏ క్షణమో తెలియదు జీవితాంతం ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం ఏ క్షణమో తెలియదు జీవితాంతం పదరా ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం నగసన్న కళ్ళు తెరిస్తే వెలుగురా కళ్ళు మూస్తే చీకటిరా నోరు తెరిస్తే శబ్దమురా నోరు మూస్తే నిశ్శబ్దమురా ఈ భూమి మీద ఏది నిధి కాదు ఈ భూమి మీద ఏది నిధి అందుకే ఒక పాట రాశారు పాడుతుంటే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడనో తీసుకెళ్తున్నారు ముగించమంటారా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా కొంచెం స్పీడ్గా టెంపో నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే అందరూ పడండి నీదే బ్రతుకంతా నీదే ఓ నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా మరోసారి నాదంటూ గట్టిగా చప్పట్లు ఏది లే గట్టిగా చప్పట్లు ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే బ్రతుకంతా నీదే ఓ నీదే బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం సరే నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువు చూడ నాదంటూ లోకాన ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే బ్రతుకంతా నీదే బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఓ సార్ హల్లెలూయా
హల్లెలూయా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. గట్టిగా చప్పట్లు కొట్టు, అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత గుర్తొచ్చింది? నాదంటూ ఏమీ లేదయ్యా, ఒకవేళ మరి నాది ఎందుకు పాకలాడుతున్నామమ్మా? ఎందుకమ్మా అక్క అంటే కోపం? ఎందుకమ్మా చెల్లి అంటే కోపం? ఎందుకమ్మా మీ ఆరాలంటే కోపం? ఎందుకమ్మా మీ వదిన అంటే కోపము? పోయే కాలం మొక్కిచ్చిందనే, నరకానికి పోవాలనే, పాపములు పడాలనే. ఎందుకమ్మా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు? హల్లెలూయా. ఈ కృపయందు నిలకడగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ కృపయందు నిలకడగా ఉండాలనే మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఈ హెచ్చరికను తీసుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఇప్పుడు ఆ తల్లి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ నుంచి వచ్చింది. హల్లెలూయా. నీవన్నీ బాగున్నాయని మందిరాన్ని ఎగొడుతున్నావు, అన్నీ బాగున్నాయని ఈ వారం మొక్కపోతే ఏం కాదులే అనుకుంటున్నాం, అన్నీ బాగున్నాయని 11, 12 గంటలకు 1 గంటలకు వెళ్ళి వస్తున్నాం. పైడుగు మనోళ్ళకి అడగండి, పెద్ద చెల్లిమడోళ్ళకి అడగండి, బాగున్నది కానీ మెల్లగా పెళ్ళిళ్ళు చేసి, దావతులు చేసి, సుటరికాలు చేసి, పిల్లలను చూసి మళ్ళీ వచ్చలేపు సారు సారు అయ్యా కడుపు అయ్యా అయ్యా. దేవుని మందిరాన్ని పక్కన పెట్టి నీకు ఎవడో మనడు? హల్లెలూయా. సంగమా, ఈ రోజుకైనా మీరు అర్థం చేసుకోండి, ఈ రోజుకైనా మారండి. మీరంటే నాకు పగ కాదు, మీరంటే ద్వేషం కాదు, మీరంటే నాకు ప్రాణం. అమ్మా ఒక మాట చెప్పనా, నీ కొడుకును నీ బిడ్డను చిన్న తప్పు చేస్తే నువ్వు సహించుకుని రప్పరాపరం దిగుతున్నావు. మిమ్మల్ని ఎంతగా నేను సహిస్తున్నా, ఎంత ఓపిక పడుతున్నా. మీరు వాక్యం రిప్లై ఇవ్వకపోయినా ఓపిక పడుతున్నా, మీరు టైంకు రాకపోయినా ఓపిక పడుతున్నా, మీరు నాకు సహకరించకపోయినా ఓపిక పడుతున్నా. ఎందుకు ఓపిక పడుతున్నా? మిమ్మల్ని ప్రేమిస్తున్నా కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రోజుకు ఇప్పటికీ చదవండి తల్లి, చదవండి చివరిగా. అన్యజనుల ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ. అమ్మో ఏంటంట చివరిగా, ఎవరికంట? నిత్య జీవానికి నిర్ణయించబడిన వారంట విశ్వసించిరంట. హల్లెలూయా. ఈరోజు నిత్య జీవానికి నీవు వారసులుగా, నిత్య జీవానికి వారసులుగా నీవైతే ఈరోజు ఏం చేయాలా? విశ్వసించాలి. ఓకే. ప్రభు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను గాని యూదులు భక్తి గల మర్యాదలు గల యూదులు భక్తి మర్యాద గల స్త్రీలను ఆ పట్టణపు ప్రాకారములను ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాగును హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెలగొట్టి వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితలై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ రోజుతో 13వ అధ్యాయం ముగించబడింది. హల్లెలూయా. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము ముగించబడింది. ఇక్కడ ఏమో తెలుసా? భక్తి గల మర్యాదలు గల స్త్రీలను కొందరంట ఏం చేశారంట? యూదులు రెచ్చగొట్టిరంట. ఎవరి మీదికి? పౌలు మీదికి, బర్నబా.
వెళ్ళగొట్టిన తర్వాత వీరు తమ పాదదులని వారి తట్టు దులిపివేసి ఈ కొనకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఈరోజు మిమ్మల్ని ఊరికే పంపడు దేవుడు. అమ్మో, మిమ్మల్ని ఇంటికి ఊరికే పంపనంటుండు పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపి పంపిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి పంపిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ మీకు తోడుగా రాబోతుంది. మీ ఇంటికి పరిశుద్ధాత్మ మీ కుటుంబంలోకి రాబోతుంది ఈరోజు.